స్వామి, ఇప్పుడు ప్రజలందరికీ శ్వాస మీద ధ్యాస అని చెప్పారు మీరు. శ్వాస మీద ధ్యాస వల్ల ఉపయోగం ఏంటి అసలు? అది అందరికీ అవసరమేనంటారా? తప్పకుండా. మన శరీరానికి ఆహారం ఎలా అవసరమో ఆత్మకి ధ్యానం అవసరం. ఆ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెడితేనే ఆ ధ్యానం అనేది మనకు అర్థం అవుతుంది. తప్పనిసరిగా మనిషికి ఎలా ఆహారం అవసరం శరీరానికి, లోపల ఆత్మకి ధ్యానం అవసరం తప్పకుండా. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో, ఇందాక నేను చెప్పాను మీకు, ఛార్జింగ్లో బ్యాలెన్స్, ఫోన్లో బ్యాలెన్స్ ఉంది, మాట్లాడటం లేదు అంటే ఛార్జింగ్ లేదు. అంటే మానవుడు ఎందుకు పరిగిస్తున్నాడు? విపరీతమైన కోరికలు పెట్టుకొని నాకు టైం లేదు టైం లేదు టైం లేదు అంటున్నాడు. దేనికి టైము? మనకేంది అవసరం? మనకు మానవుడికి అవసరం ఏంటి? కూడుగుడ్డ, అంతేనా? మనం తరతరాలకు సంపాదించాలి, పరిగిస్తున్నాం. ఎవరిని మోసం చేస్తాం? ఎవరిని ఎలా బేలిస్తాం? ఈ ఒత్తిడిలన్నీ ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు సపోజు ఎక్కువ చాలా మందికి పక్షవాతం వస్తుంది. కారణం విపరీతంగా ఆలోచించి ఆలోచించి నరాలు చిట్టిపోతున్నాయి. ఒత్తిడి కారణంగా బీపీ పెరిగిపోతుంది. ఎప్పుడు బీపీ పెరిగిందో అది నరాల మీద దాని ప్రభావం చూపిస్తుంది, పెరాలసిస్ వస్తుంది. కాబట్టి కంపల్సరిగా ఎవళ్ళైతే ధ్యానం చేస్తారో ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆనందంగా ఉంటారు కూడా సర్వవేళలా. ఎప్పుడు 24 hours మీరు ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. వీలైనంత సమయం దొరికినప్పుడల్లా ధ్యానం చేస్తే మంచిదంటారు. ఇంకోటి ఏంటంటే, గుడికి టైం ఉంది, బడికి టైం ఉంది, ఆఫీస్కు టైం ఉంది, బస్సుకు టైం ఉంది, ట్రైన్కి టైం ఉంది, కానీ ధ్యానానికి టైం అంటూ లేదు. మీకు ఎప్పుడు తీరితే అప్పుడు ధ్యానం చేయొచ్చు. ఇది సులభమైనటువంటి మార్గం. మీరు బస్సులో వెళుతూ ధ్యానం చేసుకోవచ్చు, కారులో వెళుతూ ధ్యానం చేసుకోవచ్చు, విమానంలో వెళుతూ ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? తోటపల్లి గూడూరులో ఉన్నారు, ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. అమెరికాలో చేసుకోవచ్చు, అమరావతిలో చేసుకోవచ్చు, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ధ్యానం అనేది ధ్యానానికి లిమిట్ లేదు, లిమిట్ లేదు. సమయాన్ని మనం కేటాయించుకోవచ్చు అంటారు. మీ ఇష్టం, సమయాన్ని కేటాయించడమే. పిరమిడల్ ధ్యాన కేంద్రం వల్ల ఉపయోగం ఏంటండి? పిరమిడ్ అంటే అగ్ని మధ్యమము. పిరమిడ్ అంటే 52 డిగ్రీలు, అంటే 52 డిగ్రీస్, 51 కోణంలో అది బెండ్ అయి ఉంటుంది. మన ధ్యాసంలో బెండ్ అయినప్పుడే ఆ కాస్మిక్ ఎనర్జీ ఉంది. యూనివర్సల్లో కాస్మిక్ ఎనర్జీ ఉంది. దాన్ని తీసుకోవాలంటే పిరమిడ్ అవసరం. బయట ధ్యానం కంటే పిరమిడల్ ధ్యాన కేంద్రంలో ఎక్కువగా శక్తి ఉంటుంది, ఏకాగ్రత కుదరదు. శక్తి ఉంటుంది. శక్తి అంటే 24 hours ఆ ఎనర్జీ మనిషికి కావాల్సిన మేధస్సుని అది అందిస్తుంది. ఇప్పుడు బయట చేసాము, అక్కడ శక్తి సాలదు. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర చేశారు, శక్తి చాలదు. మనసు లగ్నం అవ్వాలంటే టైం పడుతుంది. ఫస్ట్ లో ఇది మంది ఋషి సంప్రదాయం. పూర్వకాలం నుంచి ఇంటికంటే గుడి పదిలం అనేవాళ్ళు. ఇంటికంటే గుడి పదిలం అంటే ఇంట్లో అనేక సమస్యలు ఉంటాయి, నెగటివ్ ఎనర్జీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు. అక్కడ ధ్యానం కుదరదు. గుడికి వచ్చేసి కాసేపు కూర్చొని అలా మౌనంగా కూర్చొని ధ్యానం చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ ప్రశాంతత గుడి స్థానంలో ప్రశాంతంగా ఉండేవాళ్ళు. అక్కడ గుడి ఆవరణలో ఆ గుడి కూడా ఏంటంటే ఆ గోపురం పిరమిడ్ ఆకారం. అప్పుడు యూనివర్స్లో ఉండే ఎనర్జీని అది తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు సపోజు గుళ్ళో కుంకుమ పెట్టారు, తీర్థం ఇచ్చారు, కుంకుమ పెట్టారు, మనకు ఆరోగ్యంగా ఉంటాం. కారణం మీకు తెలియదు, జనాలకు తెలియదు. కానీ గుడికి వెళ్ళాము, తీర్థం ఇచ్చారు,
శరగోపురం పెట్టారు, కుంకుమ పెట్టారు. అప్పుడు మానసిక ప్రశాంతంగా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు మీరు. అవును, కాసేపు అంటే గుడికి వెళ్ళి వచ్చాను ప్రశాంతంగా ఉన్నానని చెప్తారు. అంతే స్వామి. కానీ కారణం ఏంటి? ఆ చటారు పిరమిడ్ ఆకారం, ఆ శిఖరం కూడా పిరమిడే. అది యూనివర్సల్లో ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీని తీసుకొని ఆ కుంకుమలో పావం ఉంది. అందువల్ల కుంకుమ పెట్టుకుంటే మీకు ఆరోగ్యంగా ఉంటారు. ఆ తీర్థంలో పావం ఉంది. ప్రతి దాంట్లో కూడా అక్కడ గుడి లోపల ఉండేటువంటి ఎనర్జీ అనేది ఉంటుంది, ఎనర్జీ పామై ఉంటుంది. విషయం అది. పూర్వకాలంలో అసలు గుడి కట్టాలంటే ఆగమ శాస్త్రం ప్రమాణం కావాలి. దాని ప్రకారం ప్రమాణం తీసుకొని గుడి కడితే సూపర్ ఎనర్జీ, సూపర్ శక్తి ఉంటుంది అక్కడ. ఇప్పుడు మన ఊర్లో ఆంజనేయ స్వామి గుడి ఉంది. నాకు కూడా ఇది విషయం తెలియనప్పుడు ఈ గుడి ఆగ్నేయం దొరుకుతుంది అనుకునేవాడిని. ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత అది కరెక్ట్ యాంగిల్లో ఉంది. ఆ పిరమిడ్ ఆకారం కూడా కరెక్ట్ యాంగిల్లో ఉంటేనే ఆ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, లేకపోతే రాదు. మూలాసి తేడా వచ్చినా కూడా రాదు. అది రహస్యం. అందువల్ల కుంకుమ తీసుకున్నా, తీర్థం తీసుకున్నా, శరగోపురం తీసుకున్నా, ఇప్పుడు శరగోపురం తీసుకున్నప్పుడు ఎలా పెడతాం మనం? ఒక సెకండ్ మీరు ఎలా ఉంటారు, మనసు ఐస్ అయిపోదు, ప్రశాంతంగా ఉంటారు. కారణం ఆ శరగోపురంలో ఉండేటువంటి ఎనర్జీ మిమ్మల్ని కూల్ చేస్తుంది, ప్రశాంతతను ఇస్తుంది. ఇది రహస్యం.